an object of mass 3 kg is at rest. Say there is an object which is at rest. An object of mass 3 kg. Its mass is say 3 kg. U equal to 0. Now a force of F is equal to 60 square I. F equal to 60 J newtons is applied on the object. Find the velocity of the object at t equal to 3 seconds he is asking. We need to find the velocity equal to how much when time t is equal to 3 seconds. సో యాక్చువల్గా ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లం, ఇది అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లం. ఇంతవరకు మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని చేయలేదు కాబట్టి ఇది కొంచెం కొత్తగా మీకు అనిపిస్తుంది. చాలా శ్రద్ధగా వినండి. ఈ ప్రాబ్లం చేయాలంటే మనకు కొంచెం ఇంటిగ్రేషన్ కూడా రావాలి. అందుకనే మనం మన యొక్క 8th క్లాస్లో ఇంటిగ్రేషన్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఇంటిగ్రేషన్ వచ్చు అనుకుని ఈ ప్రాబ్లమ్ని మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇంటిగ్రేషన్ రాకపోతే ఈ ప్రాబ్లం స్కిప్ చేసేయండి. సో ఇక్కడ మనకి ఫోర్స్ అనేది కాన్స్టెంటా వేరియబులా అనేది ఫస్ట్ చూడాలి. ఇక్కడ ఇది చూస్తే ఫోర్స్ అనేది కాన్స్టెంటా వేరియబుల్ అండి? ఎస్, ద ఫోర్స్ ఈజ్ వేరియబుల్ హియర్. ఎలా చెప్తున్నారు సార్ మీరు వేరియబుల్ అని? F ఈక్వల్ టు 6 న్యూటన్స్ అనో, F ఈక్వల్ టు 10 న్యూటన్స్ అనో, F ఈక్వల్ టు 30 న్యూటన్స్ అని చెప్పామనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ ద ఫోర్స్ ఈజ్ ఫిక్స్డ్. కానీ ఇక్కడ చూస్తే F ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం. ఇక్కడ టైం t ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ జే విచ్ ఈజ్ ఈక్వల్ టు 6i ప్లస్ 2j న్యూటన్స్ అనమాట. అదే టైం t ఈక్వల్ టు 2 సెకండ్స్ దగ్గర ఏమవుతుంది? F ఈజ్ ఈక్వల్ టు F అట్ 2 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2j అవుతుంది. ఇది ఐ క్యాప్ అంటే 2 2 జా 4 6 జా 24i ప్లస్ 4j అవుతుంది. చూసారా? అంటే ఫోర్స్ అనేది ఏమవుతుంది? టైంతో పాటుగా మారిపోతుంది. అది వీడేమడుగుతున్నాడు? వెన్ టైం t ఈక్వల్ టు 3 సెకండ్స్ వాట్ ఈస్ ద వెలాసిటీ అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఇది వేరియబుల్ ఫోర్స్ కాబట్టి ఇలాంటి వేరియబుల్ ఫోర్స్ ఉండేటప్పుడు మనం ఇంటిగ్రేషన్ మెథడ్లో చేయాలి. ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. వి నో దట్ F ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ a. ఫ్రమ్ దిస్ కెన్ ఐ సే దట్ a ఈక్వల్ టు F బై m. ఇఫ్ a ఈక్వల్ టు F బై m, వాట్ అబౌట్ దిస్ a? ఇట్స్ నథింగ్ బట్ 6t స్క్వేర్ i ప్లస్ 2tj by m. What is the mass? 3 kg. So if I write 3 here, now my acceleration is nothing but 3 2s 2t square I plus 2 by 3t j అనేది అవుతుంది అనమాట. అంతేనండి. ఇప్పుడు మనం ఏం కావాలి? వెలాసిటీ కావాలి. నేను ఏని dv by dt అని రాసుకోవచ్చు కదా. a is nothing but dv by dt, that is equal to this. From this dv by dt వద్దులండి, ఒక స్టెప్ ఎక్స్ట్రా రాస్తాను ఫస్ట్ టైం కాబట్టి డైరెక్ట్ వద్దు. సో dv by dt ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 2t స్క్వేర్ i ప్లస్ 2 by 3t j అని రాసాం. ఫ్రమ్ దిస్ కెన్ ఐ రైట్ దట్ dv ఈజ్ ఈక్వల్ టు 2t స్క్వేర్ i ప్లస్ 2 by 3t j ఇంటూ dt అని రాయొచ్చు కదా. దట్స్ ఇట్, అయిపోయిందండి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? v కావాలి. సో v కావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇఫ్ ఐ టేక్ ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? వెన్ ద ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ 0 కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0 నుంచి ఫైనల్ వెలాసిటీ మనకు కావాల్సింది v వరకు. ఎప్పుడు? వెన్ టైమ్ t ఈక్వల్ టు 0 టు టైమ్ t ఈక్వల్ టు 3. సో దీస్ ఆర్ ద లిమిట్స్ ఫర్ టైమ్, దీస్ ఆర్ ద లిమిట్స్ ఆఫ్ వెలాసిటీ. So if I do integration now, what is my next step? That is integral of dv means v. మీకు తెలుసు. తెలియకపోతే ఇక్కడ మీరు నేర్చుకునే ప్రయత్నం ఏం చేయొద్దు. మీరు డిఫరెన్షియేషన్ అనేటువంటి చాప్టర్ చెప్తాం కదా, ఆ రివిజన్ మీరు ఒకసారి చేసుకుంటే మీకు అది అర్థమవుతుంది. అందుకే చెప్పాను, మీకు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ రాకపోతే ఈ ప్రాబ్లమ్ని స్కిప్ చేసేసేయండి. సో ఇంటెగ్రల్ dv is nothing but v. What are the limits? From 0 to v which is equal to, it can be split like this. ఎలా? This integration applies to this and this integration again applies to this also. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇంటెగ్రల్ ఆఫ్ 2t స్క్వేర్ i ఇంటూ dt ఫ్రమ్ 0 to 3 ప్లస్ 2 by 3t
j into dt ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 3. సో ఈ స్టెప్ని నేను ఈ లెఫ్ట్లో రాసి చూపిస్తాను. ఇక్కడ వరకు ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఆ స్టెప్ని ఇక్కడ రాస్తే ఏమవుతుందో చూద్దాం. దిస్ ఈజ్ అప్పర్ లిమిట్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ లోవర్ లిమిట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయాలి కాబట్టి v మైనస్ 0 అవుతుంది. ఇఫ్ ఐ ఇంటిగ్రేట్ దిస్, వాట్ అబౌట్ దిస్ ఇంటెగ్రల్ ఆఫ్ 2 into integral of 0 to 3 into t square into I into dt. This I can be written outside. So I am going to write this I outside here. Plus 2 by 3 j can be written outside. 2 by 3 j into integral of t into dt. These are the limits from 0 to 3, 0 to 3. So this is nothing but v is equal to 2i into t square. Integration ఏమవుతుంది? t to the power of 2 plus 1 by 2 plus 1. The limits are from 0 to 3 plus 2 by 3 j into t కి ఏమవుతుంది? t power 1 కాబట్టి t power 1 plus 1 by 1 plus 1. The limits are from 0 to 3. So this can be written as 2i into t cube by 3. The limits are from 0 to 3 plus 2 by 3 into j into t square by 2. The limits are from 0 to 3. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది. నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద లిమిట్స్. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో ఇట్ ఈస్ 2i into అప్పర్ లిమిట్. ఫస్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ t ఐ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వేరియబుల్ 3. సో ఇట్ ఈస్ 3 cube by 3 minus ఇన్ ప్లేస్ ఆఫ్ t ఐ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 0, 0 cube by 3 plus 2 by 3 j into here in place of t I have to substitute 3. It is 3 square by 2 minus 0 square by 2. That's all. Now it is normal mathematics. So what is our next step here? So it is 2i into 3 cube by 3 is nothing but 3 cube means 27 by 3. 27 by 3 means 9. 9 minus 0 by 3 means 0 plus 2 by 3 j into 3 square by 2 means 9 by 2. That's it, minus 0. So if I simplify, this is 3 times, this is 2, this 2 gets cancelled. What is left with 9 2s are 18. So it is 18i plus 3j. That's it. So this is our velocity, v equal to, everything is coming v equal to. So that's all. So this is our right answer, 18i plus 3j. This is the velocity at the end of 3rd second. Is it clear? సో ఆప్షన్ ఎన్నోదో మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. సో 18i plus 3j. అవర్ ఆప్షన్ నెంబర్ ఈస్ 1. 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. లుక్ ఎట్ ద ప్రాబ్లమ్ నెంబర్ 24. ఎన్ ఇంపల్స్ I given to a body changes its velocity from v1 to v2. ఇంపల్స్ అంటే అర్థం ఏంటి? ఏ సడన్ ఫోర్స్. ఆ సడన్ ఫోర్స్ అనేది షార్ట్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో ఇచ్చాడు కదా. ఆ సడన్ ఫోర్స్ అనేది ఇవ్వడం వల్ల వెలాసిటీ అనేది v1 నుంచి v2కి మారింది. ద ఇంక్రీజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఈజ్ గివెన్ బై అని అడుగుతున్నాడు. సో వెలాసిటీ మారితే ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ అనేది మారుతుంది. సో హీస్ ఆస్కింగ్ ద సేమ్. ద ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఈజ్ గివెన్ బై అని అడుగుతున్నాడు. సో చూద్దామండి. ఇంపల్స్ ఈజ్ గివెన్ I. ద వెలాసిటీ ఈజ్ v1. Final velocity is v2. What is our formula for kinetic energy? Half m into v square. So he is asking that increase in kinetic energy means increase means what? Final minus initial. So delta kinetic energy is equal to half m into v2 square minus half m into v1 square, which is nothing but, if I take half m as common, it is v2 square minus v1 square. So if I write it like this, m into, it's like a square minus b square, means a minus b into a plus b, means v2 minus v1 into v2 plus v1. Got it? Now we have to write this in terms of I. So how to write this in terms of I? చూడండి ఇక్కడ మీకు చూస్తే ఏముంది? v1 plus v2, v1 plus v2 ఉంది, v1 minus v2, ఇంకా I కూడా ఉంది. So we have to keep I here. ఇక్కడ చూస్తే ఆప్షన్స్లో ఎక్కడ m లేదు. So we have to replace this m with I. So how to replace this m with I? That is our job now. We know that I is equal to delta p. తెలుసు కదా?
ఇంపల్స్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ మొమెంటం. కాబట్టి నేను I ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, m ఇంటూ v2 మైనస్ v1 అని రాయొచ్చు కదా. సో m into v2 minus v1 can be written as now I. So if I substitute that I value here, what I am going to get? Delta chi E is equal to half into, in place of m into v2 minus v1, I can write I into, this is v2 plus v1. That's all. So wherever this is our option. Got it? Note down. So half into I into v1 plus v2. So this is our answer. Answer number 2. Got it? Look at this interesting problem. It's a horizontal force F produces an acceleration of 6 meter per second square on a block resting on a smooth horizontal surface. So మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్మూత్ హారిజంటల్ సర్ఫేస్ని తీసుకుందాం, ఇక్కడ ఒక బ్లాక్ని పెడదాం. A horizontal force F, దీని మీద F అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ప్రొడ్యూసెస్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ 6 మీటర్ per second square. దీని యొక్క యాక్సలరేషన్ ఎంత వచ్చిందంటే 6 మీటర్ per second square. ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ వాట్ హ్యాపన్స్, ద సేమ్ ఫోర్స్ ప్రొడ్యూసెస్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ 3 మీటర్ per second square ఆన్ ఎ సెకండ్ బ్లాక్ రెస్టింగ్ ఆన్ ఎ స్మూత్ హారిజంటల్ సర్ఫేస్. ఓకే, ఇదే సర్ఫేస్ మీద ఇంకొక బ్లాక్ని పెట్టాడంట. ఇప్పుడు సేమ్ ఫోర్స్ is same, but here say this A1, the acceleration is how much? 3 meter per second square acceleration produced. Now what is the question? If the two blocks are tied together and the same force acts on, acceleration produced will be, ఆ రెండు బ్లాక్ని ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి లేదా ఆ రెండింటిని కలిపేసి సేమ్ ఫోర్స్ అప్లై చేస్తే వచ్చే యాక్సలరేషన్ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్. సో ఇప్పుడు కేస్ 3 ఏంటంటే ఒక బ్లాక్ ఇలా ఉంది అండ్ ఈ బ్లాక్ అనమాట, దాని మీద ఈ బ్లాక్ పెట్టాడు, అప్లైడ్ ఫోర్స్ ఈజ్ సేమ్. నో యాక్సలరేషన్ ఇన్ ద థర్డ్ కేస్ ఈక్వల్ టు హౌ మచ్? మరి చేసేద్దామా? ఇన్ జనరల్ వాట్ ఈస్ అవర్ ఫార్ములా ఫర్ యాక్సలరేషన్? A equal to F by m. సో ఇన్ దిస్ కేస్ వాట్ ఈస్ అవర్ A3? A3 is nothing but F by m1 plus m2. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? m1 m2 వాల్యూస్ కావాలి. m1 m2 తెలిస్తే మనకి యాక్సలరేషన్ 3 వచ్చేస్తుంది. సో అది ఎలా వస్తుంది మరి? ఈ కేసులో తీసుకుంటే m1 is equal to F by A1, అంటే m1 is equal to F by A1 మీన్స్ హౌ మచ్? 6 అనమాట. మరి ఈ కేసు నుంచి మనకి m2 వస్తుంది కదా. సో m2 is equal to F by A2 means m2 is equal to F by A2 means how much? 3. So this value and this value we have to substitute here, and then we have to simplify for A3. So A3 is equal to F by m1 means F by 6 plus F by 3. So simplify చేయండి. ఓవర్ ఎలా వస్తుంది ఇప్పుడు మరి మనకి? F by F, if you take common, it is 1 by 6 plus 1 by 3. సో ఇదంతా సింపుల్ మ్యాథమెటిక్స్ అనండి. సో ఫస్ట్ 1 by 6 plus 1 by 3 ఎంతో చేసేద్దాం. It is 6, 1 plus 2. So which is nothing but 3 by 6. 3 by 6 means how much? 1 by 2. So in place of you can write 1 by 2. FF gets cancelled and 1 by 1 by 2 which is nothing but 2. So the answer is 2 meter per second square. That's it. So which option? The 2 meter per second square. Option 2 is our right answer. Got it? Next problem. A 0.2 kg block is at rest. A 0.2 kg block is at rest. So idoka block ani teesukundam. Ee block yokka mass 0.2 kg which is at rest ante initial velocity 0 is suspended to a force of F is equal to 0.3 I minus 0.4 J అని ఇచ్చాడు న్యూటన్స్. వాట్ ఈస్ ద వెలాసిటీ వెక్టర్ ఆఫ్టర్ 6 seconds అంటున్నాడు. సో వాట్ ఈస్ దిస్ వెలాసిటీ ఆఫ్టర్ 6 seconds? సో మనకు తెలుసు v ఆఫ్టర్ సమ్ టైమ్ మీన్స్ u ప్లస్ at అని తెలుసు కదా. సో v ఈక్వల్ టు 0 ప్లస్ a మీన్స్ f బై m ఇంటూ t. దట్స్ ఆల్. సో v ఈక్వల్ టు f మీన్స్ 0.3 I minus 0.4 J by mass is how much? 0.2 into time. After how much time? Time is given after 6 seconds. So into it will be 6. So 0.3 into 6 means how much? It is 30 times. Don't ask me how because it's simply your mathematics.
సో 30తో మల్టిప్లై చేస్తే లోపలదంతా అయిపోతుంది 10 కాబట్టి ఇవన్నీ కూడాను జీరోస్ పోతాయి. సో ఇట్ ఈస్ 3i మైనస్ 4j అవుతుంది. 3i మైనస్ 4j అవుతుంది ఇంటూ 3 కాబట్టి 9i మైనస్ 4 3s are 12j. That's it. So this is the velocity after 6 seconds. Option ఉందా 9i minus 12j. Yes, first one is your right answer. సో కొంచెం పాజ్లో పెట్టి నోట్ చేసుకోండి ఆన్సర్. Go to the next question. Problem number 27. చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం చూడండి. ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg ఈజ్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ అని చెప్పి వెలాసిటీ వెక్టర్ ఇచ్చాడు. సో వెలాసిటీ వెక్టర్ ఇచ్చాడు. ఏ స్టడీ ఫోర్స్, సో ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ఫోర్స్ కూడా ఇచ్చాడు. బిగిన్స్ టు యాక్ట్ ఆన్ ఇట్ ఆఫ్టర్ 4 seconds, అంటే టైం కూడా ఇచ్చాడు. ఎంత 4 seconds అనేటువంటి టైం ఇచ్చాడు. ఆఫ్టర్ 4 seconds ద బాడీ మూవింగ్ అలాంగ్ అని చెప్తున్నాడు. ఆ బాడీ ఎలా మూవ్ అవుతుందో అని అడుగుతున్నాడు. సో ఎక్స్ యాక్సిస్ విత్ వెలాసిటీనా, వై యాక్సిస్ విత్ వెలాసిటీనా, ఎక్స్ యాక్సిస్ విత్ వెలాసిటీనా, వై యాక్సిస్ వెలాసిటీనా అడుగుతున్నాడు. అంటే మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటంటే అల్టిమేట్గా వెలాసిటీ కనుక్కోవాలి. అంటే ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాగానే. సో వెలాసిటీకి ఫార్ములా అంటే v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ కదా. సో v ఈక్వల్ టు యూ మీన్స్ హౌ మచ్ 3i ప్లస్ 4j ఇంటూ ఏ మీన్స్ వాట్ f by m మీన్స్ u plus a means f by m, that is I minus 2j by what is the mass 2 kg by 2 f by m into t and 4 seconds. So 4 2 2s are, so it is 3i plus 4j plus 2 to multiply చేస్తే అవుతుంది 2i minus 2 2s are 4j. Now what happens, this 4j gets cancelled and you are left with 5i. This I indicates that it is moving along x-axis, and what is the magnitude? 5. So 5 meter per second along x-axis. Where is the answer? Yes, x-axis with the velocity of 5 meter per second. So option number 3 is our right answer. Pause the video and note down. So question number 28. This is also very interesting problem. 3 forces F1, F2, F3 are simultaneously acting on a particle of mass m and keep it in equilibrium. సో ఇదొక ఆబ్జెక్ట్ అని తీసుకుంటే ఇదొక F1 అనే ఫోర్సు, ఇదొక F2 అనే ఫోర్సు, ఇదొక F3 అనే ఫోర్సు, మూడు ఒకేసారి పనిచేసి ఆబ్జెక్ట్ని ఈక్విలిబ్రియంలో ఉంచాయి అంట. ఇఫ్ F1 ఫోర్స్ ఈజ్ రివర్స్డ్ ఇట్స్ డైరెక్షన్ ఓన్లీ, ఈ F1 ఫోర్స్ని యొక్క డైరెక్షన్ని మార్చారు. డైరెక్షన్ ఓన్లీ అని చెప్పాడు, అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్, డైరెక్షన్ మాత్రమే మారిందనమాట. అలా డైరెక్షన్ మారినప్పుడు ఇటువైపు వచ్చిందంటే F1 అనేది. ద యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ విల్ బి, అప్పుడు ఆ పార్టికల్ అనేది రెస్ట్లోనే ఉందా లేకపోతే యాక్సలరేట్ అయిందా, ఒకవేళ యాక్సలరేట్ అయితే ఆ యాక్సలరేషన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో అసలు ఈక్విలిబ్రియం యొక్క క్వాలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది అంటే నెట్ ఫోర్స్ యాక్టింగ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ 0 అని దాని అర్థం. ఎందుకు నెట్ ఫోర్స్ 0 అవుతుందంటే ద రిజల్టెంట్ ఆఫ్ F1 అండ్ F2 ఈజ్ బ్యాలెన్స్డ్ బై F3, ద రిజల్టెంట్ ఆఫ్ F2 అండ్ F3 ఈజ్ బ్యాలెన్స్డ్ బై F1, ద రిజల్టెంట్ ఆఫ్ F1 అండ్ F3 ఈజ్ బ్యాలెన్స్డ్ బై F2 అన్నమాట. అంటే ఈ రెండింటి ఒక రిజల్ట్ ఏదైతే ఉందో అది F3కి ఈక్వల్. ఇది మనం వెక్టర్స్ అనే చాప్టర్లో లామీస్ థియరము లేదా ట్రయాంగిల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దగ్గర నేర్చుకున్నాం. మీరు కనుక అది గుర్తుంటే ఇదంతా నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, లేని వాళ్ళు కొంచెం చూడండి. కానీ ఇప్పుడు చెప్పిన దానికంటే అక్కడ లామీస్ థియరము వెక్టర్స్ మీకు గుర్తుంటే అది ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది మీకు. సో ఇప్పుడు ఏం చేశాడు, F1 F3 యొక్క రిజల్టెంట్ ఎవరు F1 అవుతుంది కదా. ఒకవేళ F1 లేదు అనుకుని కాసేపు మనం అనుకుంటే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది ఇలా మూవ్ అవుతుంది అనమాట. ఓకే, కానీ ఇలా ఈ F1 అనేది ఉండటం వల్ల మూవ్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే ద రిజల్టెంట్ ఆఫ్ F1 అండ్ F3 ఈజ్ నథింగ్ బట్ ద రిజల్టెంట్ ఆఫ్ F2 అండ్ F3 ఈజ్ నథింగ్ బట్ F1 అనమాట. ద రిజల్టెంట్ ఆఫ్ F2 అండ్ F3 ఈజ్ నథింగ్ బట్ F1 అన్నమాట. కానీ ఎటువైపు F1కి ఆపోజిట్ డైరెక్షన్లో, కాబట్టి దాన్ని మనం డైరెక్షన్ కూడా చూపిస్తే -F1 అని చెప్తాం. అది ఇప్పుడు ఏం చేశాడు, F1ని తీసేసి దాని యొక్క డైరెక్షన్ మార్చాడు, అంటే ఇట్లా తీసుకొచ్చాడు, -F1 చేశాడు. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ మీద పనిచేస్తున్నటువంటి రిజల్టెంట్ ఫోర్స్ ఎంతండి, ఈ రెండింటి ఒక రిజల్టెంట్ F1ని మరలా వెనక్కి తీసుకొచ్చాడు, ఇదొక F1. సో ద నెట్ ఫోర్స్ ఈజ్ హౌ మచ్, నెట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ 2F1 minus 2F1. వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సలరేషన్, యాక్సలరేషన్ ఈక్వల్ టు F net by mass, so that is equal to
2F1 by m. That's it. So where is this is? Got it? Note down. Pause the video and note down the. Now look at this one, 29th question. A block of metal weighing 2 kg. ఒక మెటల్ ఉంది, దాని యొక్క వెయిట్ ఎంత అంటే 2 kg అని చెప్పాడండి. సో ఇట్లా అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, వెయిట్ అని చెప్పాడు, ఇక్కడ కేజీ అని చెప్పాడు ఏంటని. కానీ చాలా బుక్స్లో ఇట్లాగే వెయింగ్ 2 kg అని రాస్తానంటే వెయిట్ చేసినప్పుడు దాని యొక్క వచ్చే మాస్ అండి ఇది. సో వెయిట్ కాదు, ఇది మాస్. ఎందుకంటే యూనిట్ బట్టి మనం వెళ్తే అది మాసే. ఇట్స్ m1 ఈజ్ ఈక్వల్ టు 2 kg ఈజ్ రెస్టింగ్ అనే ఫ్రిక్షన్లెస్ ప్లేన్. సో ఇది ఒక ప్లేన్ అనుకుంటే ఇక్కడ రెస్ట్లో ఉందన్నమాట. ఇట్ ఈజ్ స్ట్రక్ బై ఎ జెట్ రిలీజింగ్ వాటర్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 1 kg per second. దీని మీదకి ఏం చేశారంటే, మనం చూడండి మొక్కలకి వాటర్ పోస్తాం లేదా చిన్నప్పుడు పైప్తో ఆడుకుంటాం కదా, అలాగా వాటర్తో దీన్ని జిజ్మని ఫైర్ చేసాడు అనమాట. ఇలా ఫైర్ చేసినప్పుడు వాటర్తోనే ఎంత వాటర్ పడుతుంది సెకండ్కి? dm/dt ఈజ్ ఈక్వల్ టు 1 kg per second వాటర్ దీని మీద పడుతుందంట. మరి వాటర్ మీద దాని మీద పడినప్పుడు అది మూవ్ అవ్వాలి కదండి. మీరు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు చూడండి డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా మూవ్ అవుతాయి కదా. సో అలాగే ఈ బ్లాక్ అనేది కూడా మూవ్ అవ్వచ్చేమో, చూద్దాం. A jet releasing water at a rate of 1 kg per second and at a speed of 5 meter per second. దీని యొక్క స్పీడ్ కూడా కాన్స్టెంట్ స్పీడ్ ఇచ్చాడు, 5 meter per second అంట. ద ఇనీషియల్ యాక్సలరేషన్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ ఓకే. ఇప్పుడు బ్లాక్ అనేది యాక్సలరేట్ అయింది, దాని యొక్క యాక్సలరేషన్ ఎంత అని అడిగాడు. సో బ్లాక్ విషయానికి వచ్చినప్పటికీ ఫోర్స్ ఆన్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? F, which is equal to m into a, where this is mass of the block and this is acceleration of the block. ఈ ఫోర్స్ మరి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? వాటర్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫోర్స్ ప్రొవైడెడ్ బై జెట్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? మనం నిన్నే చెప్పుకున్నాం వేరియబుల్ మాస్ కేసులో, దట్ ఈస్ v ఇంటూ dm/dt. సో జెట్ ఇచ్చేటువంటి ఫోర్సు ఆ బ్లాక్ మీద పడే ఫోర్సు లేదా బ్లాక్ ఎక్స్పీరియన్స్ ఫోర్స్ ఒకటే కాబట్టి దీస్ టూ కెన్ బి ఈక్వేటెడ్. ఇఫ్ ఐ ఈక్వేట్ దీస్ టూ అండ్ సాల్వ్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్. సో వాట్ ఈస్ దట్? m into a, m into b, m into b into ab, mb mass of the block 2. So 2 into acceleration of the block is equal to, where v is the velocity of the water into this is the rate of fall of water. What is the velocity of the water? 5 into dm/dt, how much? 1. So it is 1. So acceleration of the block is equal to how much? 5/2, which is equal to 2.5 meter per second square. So this is our answer. Got it? Note down and let us go for the 30th problem.